హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఈటెల రాజేందర్. బీజేపీ ఎంపీగా ఉన్నారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన మంచి సబ్జెక్ట్తో అనర్గళంగా మాట్లాడగలిగిన నాయకుడు. అంతేకాదు ఆయనది దాదాపుగా 25 ఏళ్ల ఉద్యమంతో కూడిన ఒక రాజకీయ అనుభవం. ఓ విధంగా చెప్పాలంటే ఆయన సీఎం మెటీరియలే. కానీ రాజకీయ పరిణామాల్లో అనూహ్యమైన పరిణామం మధ్య ఆయన తాను పుట్టిన బీఆర్ఎస్ని వదిలేశారు. బీజేపీలో ఆయన ఎంత సుఖంగా ఉన్నారనేది కొంత అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఏమైంది, కాళేశ్వరం ప్రాజెక్టు మీద జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఆ నివేదికలో ఈటెలను కూడా గట్టిగానే తప్పుపట్టింది. ఇది ఇప్పుడు తెలంగాణ బీజేపీ పార్టీకి ఇరకాటంలో మారుతుంది. ఎందుకంటే ఈటెల ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి అప్పటి ఆయన పాత్ర బీజేపీ ఎంతలా తప్పించుకున్నా ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఘోష్ నివేదిక బయటకు రావడంతో పెద్దగా మాట్లాడలేని పరిస్థితి. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద బీజేపీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర విమర్శలు చేసింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిబిఐ విచారణ జరిపిస్తామని కూడా చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా డిమాండ్ చేస్తుంది. అయితే ఇక పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బయటపెడుతుంది. అప్పుడు పూర్తి నివేదిక వస్తుంది. దాన్ని చూసిన మీదటనే పూర్తి స్థాయిలో స్పందించాలని ప్రభుత్వానికి ప్రస్తుతానికైతే బీజేపీ ప్లాన్ చేస్తుంది. తమ పార్టీకి చెందిన కీలక నేత ఎంపీ హోదాలో ఉన్న ఒక నాయకుడి విషయంలో ఈ నివేదికలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది కమిషన్. దాంతో బీజేపీ ఈ విషయంలో గట్టిగానే మల్లగులాలు పడుతుందంట. ఈ నివేదిక అనంతరమే ఒక లైన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుందంట. అయితే బీజేపీలోకి ఈటెల ఎంట్రీ తర్వాత ఒక వర్గం ఆయన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈటెల సైతం ఈ మధ్యనే తన అనుచరులతో అభిమానులతో సమావేశం పెట్టి పార్టీలో ఎవరైతే ఆయనకి ఎగనెస్ట్ కాదో వాళ్ళపైన గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఆ తర్వాత పెద్ద సీనే జరిగింది. దాంతో ఆ వర్గం నుంచి అయితే సెగ తగులుతుంది. నిజానికి ఈటెలకు బీజేపీలో పెద్ద పోస్టులు దక్కే పరిస్థితి అయితే లేదు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు చూసి వచ్చారు. ఎంపీ అయితే కేంద్ర మంత్రి ఇస్తారని అనుకున్నారు, అది దక్కలేదు. పోనీ బీజేపీ ప్రెసిడెంట్ అయినా ఇస్తారనుకుంటే అది కూడా లభించలేదు. దాంతో ఆయన వర్గం కూడా కొంత అసంతృప్తిగానే ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో అయినా సరే ఈటెలకు పదవులు ఏమైనా దక్కుతాయా, ఇప్పటిదాకా అనుచరులకు ఆశలు ఉండేవని చెప్పుకునేవారు. అయితే ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక తర్వాత ఈటెల విషయంలో పార్టీ పెద్దలు ఏ విధంగా ఆలోచిస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇంకా 4 ఏళ్ళు ఎంపీగా ఉంటారు తప్ప పదవులు అయితే ఆయనకు దక్కడం కష్టం అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీలో వర్గం ఇప్పుడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. సో ఇవన్నీ కలుపుకొని ఈటెలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీద కూడా సందేహాలు అయితే ఉన్నాయంటున్నారు. మొత్తం మీద చూస్తే బీజేపీకి మాత్రం కాళేశ్వరం మీద కక్కలేము మింగలేమన్న సీన్ ఉంది. ఒక టైంలో ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల్ని అనుకున్నారు. ఆ టైంలో ఏం జరిగింది, కాళేశ్వరం రిపోర్ట్ రావటం, కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ ముందుకు ఈటెలు వెళ్ళటం, అక్కడ మాట్లాడడం, మొత్తానికి ఈటెలకి బీజేపీ అధ్యక్ష పదవి పక్కన పెడటంతో పాటు ఆయన్ని ఇంపార్టెన్స్ కూడా తగ్గిపోయింది. సో ఈ ఘోష్ నివేదిక రావటం, ఆ నివేదికలో చాలాసార్లు ఈటెల పేరు ప్రస్తావించడం, ఇవన్నీ చూస్తే ఈటెలకి బీజేపీలో ఇప్పుడు ఇక ముందు కూడా ఎటువంటి పదవి వచ్చే పరిస్థితి కనపడుతుంది. మరి మొన్న ఆయన ఒక కీలక నేత గురించి కొన్ని వ్యాఖ్యలు చేయటం, అవి మరింత మొదలటం, ఇవన్నీ చూస్తే ఈటెల బీజేపీలో ఎక్కువ కాలం ఇమడలేరేమో అన్న వార్తలు కూడా వినపడుతున్నాయి.